అరుస్తారని బేష్ నా మాట మంచి నిమ్మలంగా మాట్లాడు. అరుస్తారని బేష్ నా మాట మంచి నిమ్మలంగా మాట్లాడు. అమ్మని అడుగుతాను వేంది, అమ్మని అడుగుతాను వేంది. మీ అమ్మని చూసుకోవాలి కదా, పాప ఆమెకి హెల్త్ బాగాలేదు, పాప ఆమెకి హెల్త్ బాగాలేదు. చూడు ఎట్లా ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. చూడు ఎట్లా ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. తనకి వెళ్ళకపోతే బియ్యమే ఉండవు సార్, తనకి వెళ్ళకపోతే బియ్యమే ఉండవు సార్. పోలీస్ స్టేషన్ వెళ్ళా, కొట్టాలన్నా తిట్టాలన్నా ఏం చేయాలి బాబు? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కన్నతల్లి అనే మాటలు అవ్వాయి, కన్నతల్లి అనే మాటలు అవ్వాయి. అమ్మ మీద అట్లేనారు కర్ర కత్తి ఇసిరేస్తారు రోవడం. అమ్మ మీద అట్లేనారు కర్ర కత్తి ఇసిరేస్తారు రోవడం. బాధపడతాండి నీకోసం, బాధపడతాండి నీకోసం. తల్లిని అంత మాట వచ్చేటి ఎవరో నీకు చెప్పింది? ఏం లేదు ఒకసారి ఉంచాడు, ఉంచిపో, ఏం లేదు ఏం లేదు, ఉంచిపో, ఉంచిపో, ఉంచిపో. ఎప్పుడు ఆ గుట్టకాలు ఆ గంజాలు ఆకు. ఆమె ఆరోగ్యం చూస్తా, ఆమె ఆరోగ్యం బాగాలేదు. మీ అమ్మని ఏం చేస్తారా నీకు పైసలు? ఎన్ని చేయాలి? నువ్వు ఏం చేస్తున్నావు? పడలేదు. ఎన్ని ఏళ్ళు నీకు? 17, 18 ఉన్నాయా? ఉన్నాయి. అరుస్తారని బేష్ నా మాట మంచి నిమ్మలంగా మాట్లాడు. అరుస్తారని బేష్ నా మాట మంచి నిమ్మలంగా మాట్లాడు. నిమ్మలంగా మాట్లాడతా చెప్పు. అదే గదే గుద్దబాలు పోతానేది. నీకోసం ఎంత కష్టపడుతుంది. నువ్వు మా అమ్మ దగ్గర డబ్బుల కోసం వస్తే మరి లేకపోతే పని చేయించుకోండి. ఆమె కురదయ్యా, నీకు ప్రతిరోజు డబ్బులు ఇస్తుంది ఇవ్వడానికి. అమ్మని అడుగుతాను వేంది, అమ్మని అడుగుతాను వేంది. నీ అమ్మ అడిగేస్తావా? ఆమె ఆరోగ్యం చూసుకోవా? ఆమె ఆరోగ్యం చూసుకో. ఆమె మాత్రం డబ్బులు మాత్రం ఆమె కష్టపడి పని చేస్తే డబ్బులు మాత్రం తీసుకుంటావు. కన్నది ఎందుకు అంటున్నావు బ్రదర్? కంటే నేను సాగాలనా? సాగాలి మరి. ఎందుకు ఏం చేస్తావు బ్రదర్? నువ్వేం చేస్తావు? మీ అమ్మని చూసుకోవాలి కదా, పాప ఆమెకి హెల్త్ బాగాలేదు, పాప ఆమెకి హెల్త్ బాగాలేదు. వచ్చి పని చేసుకుంటుంది, ఎవరు చెప్పుకోలేక నాకు వచ్చి చెప్పింది. నువ్వు కష్టపడి సంపాదించి మీ అమ్మకు ముద్ద పెట్టాలి కానీ ఆమె రూమ్ రెంట్ లాగా కడుతుంది, నీకు ఖర్చులకు ఏడుస్తుంది. తన హెల్త్ మెడిసిన్ గురించి ఏడా? చూడు ఎట్లా ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. చూడు ఎట్లా ఏడుస్తుంది, ఎక్కి ఏడుస్తుంది. నాకేంటి రే, ఇంకొక మాట మాట్లాడితే మాత్రం చంపితే ఇంకొక ఇట్లా ఎమ్మకాయ కాలు పట్టుకో, కాలు పట్టుకో. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. కాదురా, బండి కావాలా నీకు? నువ్వు కష్టపడి కొనుక్కో బండి. మీ అమ్మ ఎందుకు కొనిస్తారా? ఉన్నావనా? లేకపోతే మీ ఆయన లక్షల కోట్లు ఇచ్చిపోయింది మీ అమ్మకి. తనకి వెళ్ళకపోతే బియ్యమే ఉండవు సార్, తనకి వెళ్ళకపోతే బియ్యమే ఉండవు సార్. నీకు సొంత ఇల్లు ఉన్నారా? లేదు. నీ ఫ్రెండ్స్ కుందా? వాళ్ళు పొరంబోకలు కాబట్టి నువ్వు పొరంబోకలు ఎక్కువ అవుతున్నావు. ఎప్పుడన్నా చదువు పోయింది, అయిపోయింది, నువ్వు చదవలేకపోయినా నువ్వు ఫెయిల్ అయినావు. ఏదైనా పని చేసుకొని బతకాలి కానీ ఇదేం పని రా? అక్కడ కనిపిస్తలేదు, కన్నతల్లి ఏర్పించుకుంటే నువ్వేం బాగుపడతావురా? దొంగతనాలు ఇవన్నీ అవసరం రా నీకు? చూసుకో మంచిగా. అన్ని మానిపించాడు బాబు. ఇప్పుడైనా గుర్తుకుంటూ. కాదు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నిన్ను ఏం చేస్తే ఏంటో నువ్వు? నిన్నేం చేయాలి చెప్పరా? చెప్పు. పోలీస్ స్టేషన్ వెళ్ళా, కొట్టాలన్నా తిట్టాలన్నా ఏం చేయాలి బాబు? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ గంజాయి ఎట్లా తాగుతున్నావురా? గంజాయి ఓడిస్తుంటా నీకు పైసలు? అమ్మ ఏం చేయమంటావు అమ్మ? ఇన్ని బుద్ధి చెప్పాడు బాబు. బుద్ధి చెప్పి మంచిగా ఉండమని చెప్పండి బాబు. ఒరే ఇంటనే విన్నావు,
లేదంటే మాత్రం నీకు తొక్క తీస్తాను చెప్తున్నా. వచ్చి ఊరికే మాటలు కన్నతల్లి అనే మాట్లాడరాయి, కన్నతల్లి అనే మాట్లాడరాయి. అమ్మ ఏమంటాడు మీరు ఇతడు రోజు ఏంది నేను బాగా చెప్పు. లంజాలమ్మడి నాకు బండుకోను అయితే అయితే అంటున్నాడు బాబు. పని చెప్తే చేస్తలేదు బాబు. ఏమనంటే ఏదో ఒకటి కత్తి ఇసిరేసో పోతున్నాడు బాబు. దెబ్బలు తగిలేస్తున్నాడు. అమ్మ మీద అట్లేనారు కర్ర కత్తి ఇసిరేస్తారు రోవడం. అమ్మ మీద అట్లేనారు కర్ర కత్తి ఇసిరేస్తారు రోవడం. మీ అమ్మ కోళ్ళున్నారా? మీ అమ్మ ఎందుకు కష్టపడుతుంది? నీకోసం కష్టపడుతుంది. తప్పులే మాటేనకపోతే నేను ఎలా బతకాలి బాబు? నాకు అసలు ఆవేశం హార్ట్ అటాక్ వచ్చేసింది బాబు వీడి వల్ల. నేను మందు ఆడపోతే బతకలేనండి. నేను చచ్చిపోతే ఈడేమైపోతాడో నాదో దిగులు బాబు. నాకు బాధపడతాండి నీకోసం, బాధపడతాండి నీకోసం. కన్న తల్లి అంటే అది మాకు అటే బిడ్డేపు ఎవరు లేరు బాబు. దిక్కు మొక్కునాడు నేనే బాబు. అటు జొరాయిగా తిరుగుతున్నాడు. అదో దిగులు బాబు నాకు. ఈ రోగం ఒకటి దేవుడు బాగా రోగం పెట్టాడు తండ్రి. నా బిడ్డ మారితే నాకు అంతే చాలండి బాబు. అది బాగా అనిపిస్తుంది. కాదు పోలీస్ స్టేషన్ తీసుకొని అప్పచెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నార్మల్ గా ఏదన్నా అయితే కొట్టి అయినా చెప్పొచ్చు, తిట్టని చెప్పొచ్చు. గంజాయి తాగుతున్నట్టు ఎట్లా పెట్టాలమ్మా ఇన్ని మానిపించి మంచిగా చెప్పండి బాబు. నేనే వెళ్ళి చూడాలి బాబు. పెడితే ఉండలేనండి బాబు. నేను బతకలేనండి, నేను బతకలేనండి. ఇప్పటికే నీ ఆరోగ్యం బాగాలేదు. ఆగమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడరా ఇప్పుడు. మీ అమ్మ చెప్పి ఏం చెప్తావు చెప్పు సమానం. లంజాలమ్మడే అంటున్నాడు బాబు. నా కడుపును పుట్టి చెప్పు ఏం చేద్దాం? మారుతానన్నా, మారుతానన్నా. చూసుకుంటా మా అమ్మని మంచిగా చూసుకుంటాను. ఏం చూసుకుంటా మంచి అంటే ఏం చూసుకుంటా చెప్పు. ఇప్పుడు పనిలో జాయిన్ అవుతా. బండి గింజ ఏమొద్దు, నేను ఫ్రెండ్స్ తో తిరిగా గంజా గింజ మొత్తం మానేస్తా. పని అంటే ఏం పని చేస్తావు ఇప్పుడు? ఏదో పని చేస్తానన్నా, మీరే ఏదో టిప్ ఇవ్వాలన్న నాకు. అన్నా ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏందన్న, ఇప్పుడు ఈ అబ్బాయిని కూడా పనిలో పెట్టుకోట. ఇట్లా పనిలో పెట్టుకుంటా పెట్టుకుంటుంది బాబు. ఏం తీస్తావు ఇప్పుడు ఈ అబ్బాయికి? మంచిగా పని చేస్తావా మళ్ళీ ఆ దుబారులతో తిరుగుతావా? మంచిగా పని చేస్తానంటే అడుగుతుంది చెప్పు. లేదన్నా చేస్తానన్నా. మా అమ్మని కూడా పనికి పంపినా, నేనే వస్తాను. రోజుకి 800 ఇస్తాను. చేస్తానన్నా. ఆ పిల్లోడు ఉంటాడు, నువ్వు ఇద్దరు పని చేసుకోండి మంచిగా. చేస్తానన్నా. వస్తే వస్తుంది, లేకపోతే లేదా. మంచి చూసుకుంటా. ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు పాపం. పడిపోతే ఆ పిల్లోడే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను లేను. కాదు ఎవరో సంబంధం లేనోడు మీ అమ్మ కింద పడితే తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి మీ అమ్మని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు కన్నా తల్లి తనకు ఓళ్ళు ఉన్నారా? నువ్వు ఉన్నావు, నీ కోసం బతుంది. తన హెల్త్ బాగాలేదు, వచ్చి ఇంత పని చేస్తుంది. అది మనిషి కొద్దిగా మారురా. మీ అమ్మ కోసం మారు. నువ్వు ఇట్లా ఉంటే ఓడరా నీకు కిలోనిస్తాడు. మారుతానన్నా. నాకు చెప్పదు, మీ అమ్మాయి చెప్పరా. నాకేం చెప్పేది మీ అమ్మాయి చెప్పు. అమ్మ మారుతానమ్మా, నేను మంచిగా చూసుకుంటానమ్మా. చూసుకుంటానమ్మా. హాస్పిటల్ పంపిస్తానమ్మా. అప్పుడు నాకు నేను చూసుకుంటా. అన్ని మానేస్తానమ్మా. మా ఫ్రెండ్స్ దగ్గర ఎన్ని పనికి కూడా పంపినమ్మా, నేను చూసుకుంటానమ్మా. తమ్ముడు ఇటు చెప్పినాక అన్న నీకు రోజు 800 చొప్పున ఇస్తాను. ఈడ ఉన్న రోజు ఈడ పని చేసుకో. లేదంటే నాకు నెంబర్ ఇచ్చిపోతా, నా నెంబర్ కాల్ చేయి. మీ అమ్మని హాస్పిటల్ చూపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తాగుడు డ్రగ్స్ ఇవన్నీ మళ్ళీ చేస్తే మాత్రం అమ్మ ఈసారి చెప్తున్నా నీ మొహం కూడా చూడనమ్మా. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ అయితే ఖచ్చితంగా ఉపయోగిస్తా. కాలు పట్టుకొని మీ అమ్మ క్షమించాను బతలాడు. చూడు ఎట్లా ఏడుస్తుందిరా. చూసుకుంటా అమ్మ తీసుకోయి ఉంచుకోవి. అమ్మ తీసుకోయి ఉంచుకోవి. జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే నేను ఆదుకుంటా. తిక్క శాతలు చేస్తా మాత్రం తీసుకొని పోలీస్ స్టేషన్ లో చెప్తా. లేదన్నా చూసుకుంటానన్నా మమ్మల్ని మంచిగా. తీసుకొని వెళ్ళు, మీ అమ్మని తీసుకొని వెళ్ళు. చెప్తున్నా ఆయన అన్ని రోజు. అమ్మ వెళ్ళండి అమ్మా, చూసుకుంటాను. బ్రదర్ రేపటి నుంచి ఈ అబ్బాయి రాకపోయినా వాళ్ళ అమ్మని ఏమన్నా అన్నా మీరు కాల్ చేయండి. నా నెంబర్ తీసుకోండి. సార్ మీ ఫోన్ ఇవ్వండి. మీరు చాలా మంచి పని చేశారు అయ్యా. ఇలాంటి వ్యక్తికి చేయాలి బ్రదర్. పాప వాళ్ళ అమ్మ చూడు, ఆమె ఎంత బాధపడుతుంది ఆ చిన్న వయసులో. అట్లా డ్రగ్స్ తీసుకొని
వెంకట అన్న నా పేరు. ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే. సరే అన్న. చాలా మంచి పని చేశారు మీరు రావడం వల్ల. ఒక తల్లి బిడ్డ ఇద్దరు మంచి దారిలోకి వచ్చారు. మీరు కానీ లేకపోతే అది నాశనం అయిపోతుంది. ఆ తల్లి పాపం రోడ్డు మీద పడి ఉంది. లేదన్న పాపం మీరు కూడా సపోర్ట్ చేయరన్న. సరేనా? లేదు నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. మీరు మంచి పని చేశారు. మీరు బాగుండాలి అయ్యా మీరు ఎప్పుడు. థ్యాంక్స్ అన్న.